ఎంఎస్ నారాయణ గారికి నాకు ఉన్న అనుబంధం చాలా గొప్పది, పెద్దది అండి. మా గురువు ఈవీవి సత్యనారాయణ గారి ద్వారా నేను ఎంఎస్ నారాయణ గారు నటులుగా మాకు బ్రేక్ వచ్చింది. అంతకుముందు చాలా అవస్థలు పడేవాళ్ళు. నేను రైటర్గా కానీ, ఆయన రైటర్గా కానీ, ఆయన చిన్న చిన్న వేషాలు వేస్తూ, నేను అడపా వేషాలు వేస్తూ ఇట్లా కష్టపడుతుండగా ఈవీవి గారి ద్వారా మా ఇద్దరికి 2-3 ఏళ్ళ తేడాలో బ్రేక్ వచ్చింది. ఇద్దరికి కూడా గొప్ప పేరు రావడంతో అప్పట్లో ఇంచుమించుగా ప్రతి సినిమాలోనూ మా మీద ట్రాకులు రాసేవారు, కామెడీ ట్రాకులు నా కాంబినేషన్లో. అది చాలా బాగుంది. సినిమాలో ఆ ఎక్కాల బుక్కి ఎంత పేరు వచ్చిందో అందరికీ తెలిసిందే. నా విజయంలో ఎంఎస్ గారి పాత్ర ఎంతైనా ఉందండి. ఆయనతో నా అనుభవాలు కూడా 1-2 కావు, అనేక అనుభవాలు, ఎన్ని చెప్పినా తక్కువే. ఆయన దాదాపుగా రామోజీ ఫిలిం సిటీలో ఆయన ఎక్కువ షూటింగ్లు చేశారు అనుకోకుండా. దాదాపుగా 2 రోజులకు ఒకసారి రామోజీ ఫిలిం సిటీ వెళ్తూనే ఉండేవాడు యావరేజ్ని. ఆ వెళ్ళినప్పుడల్లా ఎల్బీ నగర్ దాటి వెళ్ళేవాడు. ఎల్బీ నగర్ వచ్చినప్పుడల్లా నాకు ఫోన్ చేసేవాడు, ఎల్బీ గారు ఎల్బీ నగర్ వచ్చానండి, మీకు ఫోన్ చేయాలి కదా మరి అని చేసేవాడు. అది ఎర్లీ మార్నింగ్ అవని, ఈవినింగ్ అవని, ఎప్పుడైనా. చాలా జోకులండి. ఆయన స్క్రీన్ మీద ఎంత నవ్విస్తాడో స్క్రీన్ బయట దానికి 10 రెట్లు ఇంకా ఎక్కువ నవ్విస్తాడు మా కమెడియన్లు అందరినీ. రీసెంట్గా ఫోన్లో ఆయనే నాకు ఫోన్ చేసాడండి. సుమారు ఒక అరగంట మాట్లాడాడు. దేని గురించి అంటే నేను వేసిన ఒక వేషాన్ని అభినందిస్తూ ఆయన క్యారెక్టర్ ఏంటో చెప్పడానికి ఇది చెప్పాలి. ఆ సినిమాలో ఆయన లేడండి, నేనున్నాను. టామీ అనే ఒక సినిమా, ఒక కుక్క మీద సినిమా. అందులో ప్రివ్యూ చూశాడు ఆయన, ఇంకా రిలీజ్ అవ్వలేదండి అది. నేను ఎక్కడో విలేజ్లో ఉన్నాను, మా విలేజ్లో, రిమోట్ విలేజ్. ఆయన ఫోన్ చేసి ఎల్బీ గారు మీ సినిమా చూశానండి, చాలా అద్భుతంగా నటించారు, మీరు సొంత ఊరు మనం కలిసి చేసాం, అప్పుడు కూడా నేను మీకు ఫోన్ చేయలేదు, పర్సనల్గా అభినందించాను, కానీ ఇప్పుడు మనం కలిసేదాకా ఉండబట్టలేక మీకు ఫోన్ చేస్తున్నాను, చాలా బాగా చేశారండి, మీరు ఏడవకుండా జనాన్ని ఏడిపించారు, అది నటుడు గొప్పతనం అని ఎన్ని చెప్పాడు, ఎంత అభినందించాడో. ఆయనకు అవసరం లేదు, పోనీ ఆయన అందులో యాక్ట్ చేయలేదండి. యాక్ట్ చేయని సినిమాని ప్రివ్యూ చూసి నాకు ఫోన్ చేసి అరగంట మాట్లాడాడు. చివరిలో మాట్లాడింది అదేనండి. నేను ఇబ్బంది పడుతున్నా అది టైం అంతేనండి. ఎవరిని కూడా ఆరోగ్యం ఇక్కడ ఏం చేయలేదు. ఎందుకంటే ముఖ్యంగా కమెడియన్స్ని తెల్లారు లేస్తే ఎంతమంది నవ్విస్తుంటారు వాళ్ళు అదే టానిక్, అదే బలం, అదే ఆరోగ్యం వాళ్ళకి. వాళ్ళు ఇంకే యోగాలు అవి చెయ్యక్కర్లేదు. నిజానికి అందరినీ నవ్వించే కమెడియన్, ప్రతి కమెడియన్ 100 ఏళ్ళు బతకవాడు.